విక్రయం, ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులు, నిర్మాణ రంగంలో వేగం పెంచడం, కార్మికులకు మేలు చేయవచ్చనే లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. దీని కొందరు అక్రమార్కులు అనుకూలంగా మలుచుకుని తెలంగాణకు ఎగుమతి చేస్తూ కోర్టులు ఆర్జిస్తున్నారు. ఈ దందాపై ఉభయ గోదావరి జిల్లాల అధికారులు సమగ్ర విచారణ చేస్తే పాత్రదారుల బండారం బయటపడే అవకాశం ఉంది. తూర్పుగోదావరిలో చిడిపి, కుమారదేవం, వేగేశ్వరపురం, అరికిరేవుల తదితర రీచ్ల నిల్వ కేంద్రాల నుంచి తెలంగాణకు యథేచ్ఛగా ఇసుక సరఫరా అవుతోంది. ఏలూరు జిల్లాలోని సరిహద్దు గ్రామాల్లో నిర్మాణాలకు ఇసుక అవసరమని తీసుకెళ్తూ అక్కడి నుంచి తెలంగాణకు తరలిస్తున్నారు. జనవరి నుంచి సీతానగరానికి 50,000 మెట్రిక్ టన్నులు, రాఘవపురానికి 30,000 టన్నులు, ఎర్రగొండపల్లి, జీలుగుమిల్లికి 10,000 మెట్రిక్ టన్నులు ఇసుక తరలింది. ఆయా గ్రామాల్లో 90,000 మెట్రిక్ టన్నుల ఇసుకతో చేపట్టిన నిర్మాణాలు లేవు. దీంతో ఇసుక పక్కదారి పట్టినట్టు జిల్లా భూగర్భ శాఖ అధికారులు నిర్ధారించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కూడా ఎంత తెలివిగా రాస్తారంటే ఉచిత ఇసుక. ఎక్కడన్నా ఉచితంగా ఇసుక వస్తుందా? ఎంత డబ్బులు పెడుతున్నాయి? కానీ ఆ పదాన్ని ఇసుక కొనని వాళ్ళు లేదా ఇసుకతో అవసరం లేని వాళ్ళకి లేదు అక్కడ ఉచితంగానే ఇస్తున్నారనే ఫీలింగ్ రావాలి. అట్లాగే తెలంగాణకి తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. అవసరానికి మించితే అమ్ముకోవడమే జరుగుతుంది. ఇది ఓపెన్గా ఎవరు దోచుకుతుంటున్నారు ఈ డబ్బులు తెలిసి అది రాయలేం. కేవలం స్థానికంగా ఎవడో తప్పు చేస్తున్నాడు అన్న కోణంలో రాస్తుంటాం. ఇదే ఇక్కడ వీళ్ళకున్న జబ్బు. అదే జగన్ అయితే కనుక జగనే తినేస్తున్నాడు, జగన్కే డబ్బులు వెళ్ళిపోయినాయి అని రాశారు. ఇప్పుడు మాత్రం ఎవరో లోకల్ వాళ్ళకి డబ్బులు వెళ్ళినాయి అని రాస్తారు. అప్పుడైనా ఇప్పుడైనా జరిగేటటువంటి వాటిలో విచిత్ర వార్తలు అవే. లేకపోతే రెడ్